వేదికను అలంకరించిన పెద్దలు డైరెక్టర్ గంగన్న సార్ గారికి, కరెస్పాండెంట్ మేడం గారికి, ఎంబీఏ ప్రిన్సిపాల్ కుమారస్వామి గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మరియు విద్యార్థులకు అందరికీ 76th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు మనం రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నామని మీకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు. మనకేవి రెండు పెద్ద పండుగలు, దేశం మొత్తం జరుపుకునే రెండు పెద్ద పండుగల్లో ఒకటి August 15th, ఇంకొకటి రిపబ్లిక్ డే. August 15th అంటే మనకి ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు. మరి రిపబ్లిక్ డే అంటే ఏమంటే ఇందాక మనకు పెద్దల గంగన్న సార్ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. చాలా చక్కగా చెప్పాడు సార్, మీ అందరికి అర్థమైంటుంది. సింపుల్గా ఏమంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. అంటే వాళ్ళ వ్యాపారం పేరుతో ఇండియాకి వచ్చి వాళ్ళు దోచుకుని మనకి తగాదాలు పెట్టి వాళ్ళు ఎదిగి మనల్ని బానిసలుగా చేసి ఎన్నో సంవత్సరాలు పాలించారు. సో దాని నుంచి మనం విముక్తి పొందడానికి చాలామంది వ్యక్తులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. మనకు స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ అనే వ్యక్తి మనకు స్వతంత్రం రావడం కోసమని అహింస సిద్ధాంతాన్ని ఎంచుకుని మనకు స్వతంత్రం రావడానికి పోరాటం జరిగింది. స్వతంత్రం ఇవ్వడానికి కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా ఆలోచించి వీళ్ళు ఏం చేసుకోలేరు, ఏం చేసుకుంటారు, వీళ్ళు ఎందుకు చేసుకోలేరంటే వాళ్ళకి ఒక నమ్మకం బ్రిటిష్ వాళ్ళకి ఏమంటే మనకి ఎన్నో జాతులున్నాయి, ఎన్నో మతాలున్నాయి, ఎన్నో కులాలున్నాయి, ఎంతోమంది కలిసి మనం జీవిస్తున్నాం మన దేశంలో. వీళ్ళు చిన్న చిన్న వాటికి కొట్లాట పడతారు, వీళ్ళు ఏం సాధిస్తారు, వీళ్ళు ఎలా పాలిస్తారో చూద్దామని వాళ్ళు అనుకున్నారు. సో దాన్ని సవాల్ చేస్తూ మన నేతలు ఒక కమిటీగా ఏర్పడి ఒక రాజ్యాంగాన్ని రచించిన రోజే ఈ గణతంత్ర దినోత్సవం రోజు. ఈ రోజు నుంచి మనం ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. ప్రతిదీ ఉంది. మీరు చూడండి, మేము చిన్నగా ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు కొట్టినా తిట్టినా మా తల్లిదండ్రులు కూడా కొడతా ఉంటారు. ఇప్పుడు ఏమైంది, ప్రతిదానికి మీకు స్వేచ్ఛ ఎక్కువైంది, స్టూడెంట్స్కి స్వేచ్ఛ ఎక్కువైంది. మీరు ఇప్పుడు కాదు, జీవితంలో చాలా బాధపడతారు మీరు. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎట్లున్నారంటే మేము ఏమైనా చేస్తాము అనే ఫీలింగ్లో ఉన్నారు మీరు. 2 నెలలు ఆగితే మీరు ఏం చేయలేరని బాధపడతారు. కానీ అది కూడా ఉండదు మీకు, ఎందుకంటే మీరు ఏవో ఒక ఫీలింగ్స్లో ఉన్నారు. మేమేమో చేస్తాము, మీ తల్లిదండ్రులు ఏదో చేస్తుంటే మీరు బతుకుతున్నారు. మీ తల్లిదండ్రులే లేకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా మాట్లాడవు. డైరెక్ట్ చెప్తా ఉన్నా నేను. జీవితంలో ఏదో సాధించాలని ఎడ్యుకేషన్ చదవడం కోసం రావాలా. మాకే అన్నీ తెలుసు, మేమే అన్నీ చేస్తాం, మాకెంతో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఎప్పటి వరకు ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిని అడగండి. ఒక ఏజ్ కూడా కాదు, మీకు పెళ్ళి అయిందంటే నేను ఎవడు మాట్లాడు, మీ ఫ్రెండ్ అని ఎవడైతే రాసుకుని మూసుకుని తింటాడో వాడు కూడా మాట్లాడు మిమ్మల్ని. మీకు గురువులు ఇక్కడ పాఠాలు నేర్పించి క్రమశిక్షణతో పెట్టేది ఎందుకంటే లైఫ్లో మీరు ఎక్కడన్నా పోతే మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే. మిమ్మల్ని కొడితే